ప్రశాంతమైన పట్టణంలో ఆరవ్ అనే బాలుడు తన తాతగారి అటకపై అన్వేషిస్తుండగా ఒక వింత పాత దిక్సూచిని కనుగొన్నాడు. కాని ఈ దిక్సూచి ఉత్తరం వైపు చూపలేదు, అది సహాయం అవసరమైన వ్యక్తులను చూపింది. మొదట్లో ఆరవ్ దానిని పట్టించుకోలేదు. కాని దిక్సూచి అతని చేతిని లాగుతూనే ఉంది, కిరాణా సామానుతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి వైపు. చివరికి అతను ఆమెకు సహాయం చేశాడు. ఆమె నవ్వి అతన్ని ఆశీర్వదించింది. త్వరలోనే దిక్సూచి అతన్ని మరిన్ని వ్యక్తుల వద్దకు నడిపించింది. విచారంగా ఉన్న క్లాస్మేట్, ఏడుస్తున్న కుక్కపిల్ల, అలసిపోయిన పొరుగువాడు. అతను సహాయం చేసిన ప్రతిసారి అతని హృదయం తేలికగా అనిపించింది మరియు దిక్సూచి మరింత ప్రకాశవంతంగా ప్రకాశించింది. కాని ఒకరోజు ఆరవ్ దిక్సూచిని ప్రదర్శించడానికి ఉపయోగించాడు. ప్రజలు చూస్తున్నప్పుడు మాత్రమే అతను సహాయం చేశాడు. దిక్సూచి బూడిద రంగులోకి మారింది. అది మెరుస్తూ ఆగిపోయింది. సిగ్గుపడుతూ ఆరవ్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఎందుకు మొదలుపెట్టానో మర్చిపోయాను, అతను గుసగుసలాడాడు. అప్పుడే దిక్సూచి కదిలి అతని వైపు చూపించింది. దయగా ఉండాలంటే నువ్వే మొదలుపెట్టాలి, అతని హృదయంలో ఒక స్వరం ప్రతిధ్వనించింది. ఆ రోజు నుండి ఆరవ్ ఏమీ ఆశించకుండా నిశ్శబ్దంగా దయతో సహాయం చేశాడు. దిక్సూచి మళ్లీ బంగారంలా మెరిసింది మరియు అది ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. దయ ఎల్లప్పుడూ మార్గాన్ని చూపుతుంది, మీరు దానిని అనుసరించాలి. Subscribe now.